जय राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी यशोदा नंदन ब्रज रंजन यमुना तीर वनचारी जय कुंज बिहारी यशोदनंदन ब्रज रंजन यमुना तीर वनचारी जय कुंज बिहारी जय राधा माधव जय कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी योगधर्म शहनाम संकीर्तन जय श्री प्रभुपाद की जय सामवेद गौर भक्त वृंद की जय जय गौर प्रेमानंदे हरि 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 बोल। ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवतेरुत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोप कुमाराय गोविंदाय नमो नमः। సో మనము శ్రీమద్ భాగవతం ఒకటో స్కందము 6వ అధ్యాయం 21వ శ్లోకం నారదుని తన పూర్వజన్మ గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఏవం యతంతం విజనే మమాహ గోచరో గిరాం గంభీర శ్లక్ష్ణాయ వాచ సూచ ప్రశమాయానివ. ఇదొకటి నేను చదువుతానులేండి. నిర్జన ప్రదేశమున నేను చేయు యత్నములను గాంచిన లౌకిక వర్ణనాతీతుడైన భగవానుడు నా శోకమును శమింపజేయుటకు మధురమును మరియు గంభీరమును వాక్కుతో ఇట్లు పలికెను. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకై చక్షురున్మిలితం येन తస్మై శ్రీ గురవే నమః. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातां सहगना रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं
कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगना ललिता श्री विशाखान्वितांश नमा ओम विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिन् इति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नामने गौरस्वे नमः। हे कृष्णा करुणा सिंधु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोस्तुते तप्तकाञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. సో ఇప్పుడు మనము నారదముని పూర్వజన్మలో ఏ విధంగా తను ఉత్తమ భక్తుడు ఎలా అయ్యాడు దాని గురించి ఇక్కడ వర్ణన చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన జీవితం నుంచి మనం కూడా ఎలా భక్తి చేయాలి, ఎలా మనం కూడా ఆధ్యాత్మికంగా ఎదగాలి, మనము అతని నుంచి నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు తెలుసు ఎలా ఆ బాలుడు తన తల్లి చనిపోయాక అనేక ప్రాంతాలని వదిలేసి అడవికి వెళ్ళి అక్కడ భగవంతుడి మీద ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. ఓం నమో నారాయణ నారాయణాయ. సో ఈ విధంగా భగవంతుడి సేవ చేస్తూ ఉన్నప్పుడు భగవంతుడు తన హృదయంలో దర్శనమిచ్చారు. తర్వాత దర్శనం ఆగిపోగానే అతని తల్లి మళ్ళీ ధ్యానం చేయాలని ప్రయత్నం చేశాడు భగవంతుడి మీద. అయినా కూడా భగవంతుడు తన దర్శనాన్ని ఇవ్వలేదు. సో అప్పుడు బాధపడ్డాడు. ఇప్పుడు బాధపడినందుకు భగవంతుడు తన శోకాన్ని శమింపజేయుటకు మాట్లాడారు అతనితో. సో భగవంతుడి నుంచే వేదాలు వస్తున్నాయని ప్రభుపాద ఇక్కడ చెప్తున్నారు. సో కానీ ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి వాక్కును వినలేరు. ఎవరైతే దేవాది దేవుడి యొక్క కరుణని పొందారో వారే భగవంతుడు వారితో మాట్లాడతారు. మరి అందరితో ఎందుకు భగవంతుడు మాట్లాడు అని ప్రశ్న రావచ్చు. ఎందుకంటే సాధారణంగా కూడా ఎవరైనా ఒక పెద్ద గొప్ప వ్యక్తిని కలవాలి, మాట్లాడాలి అంటే వారు ఎవరిని పడితే వారిని కలవరు. వారికి ఎంతో ముఖ్యమైన పనులు ఉంటాయి. సో భగవంతుడు అదొక్కటే కాదు, ఇంకోటి ఏంటంటే సామాన్యమైన జనులకి భగవంతుడితో మాట్లాడాలి లేకపోతే సేవ చేయాలనే కోరిక ఉండదు కాబట్టి భగవంతుడు వారితో మాట్లాడు. సో ఒకవేళ కోరిక ఉన్నా కూడా మనలో భౌతిక కోరికలు ఎక్కువ కాబట్టి భగవంతుడు ఒకవేళ మాట్లాడిన భౌతిక కోరికల్ని నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తాం.
సో కానీ భగవంతుడు శుద్ధ భక్తులతో మాట్లాడతారు. ఎవరైతే అహేతుకి అప్రతిహత ఈ విధంగా సేవ చేస్తారు. సో భగవంతుడు నారద మునికి ఒక ప్రత్యేక వరాన్ని ఇచ్చారు. సో మనం చూస్తుంటాం బాగా మన కురేష్ కాదు, కాంచీపూర్ణాన్ని ఒక భక్తుడు ఉండేవారు. ఆయన వరదరాజస్వామి సేవ చేసేవారు. ఆయనతో కూడా వరదరాజస్వామి రోజు మాట్లాడేవారు. ఇలా ఎంతో మంది భక్తులతో మనం చూస్తాం. ఇలా భగవంతుడు వారితో మాట్లాడేవారు. సో ఒకటేమో అర్హత కావాలి, ఇంకోటేమో ఒకవేళ మనం మాట్లాడినా అనవసరంగా భౌతికం కోరుకుంటాం కాబట్టి మనకు అవకాశం ఇవ్వట్లేదు, మనం నిర్దేశించుకోవాలి. సో సాధారణంగా కొందరు ఏమనుకుంటారంటే భగవంతుడు మనతో మాట్లాడట్లేదు కాబట్టి అతను లేడు అని అనుకుంటారు. సో అది తప్పు. అంటే అలాంటి అవగాహన ఉండడం తప్పు. మనకు అర్హత లేదు కాబట్టి మాట్లాడట్లేదని అర్థం చేసుకోవాలి. ఎవరైనా పెద్ద వ్యక్తి, సపోజ్ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడట్లేదు నాతో కాబట్టి అతను లేడు అని అనుకుంటే తప్పు కదా. సో అలానే నెక్స్ట్, హంతాస్మిన్ జన్మని భవాన్ మా ద్రష్టు మిహర్హతి అమాం ద్రష్టుమిహర్హతి అవిపక్వాకషాయానాం దుర్దర్దోహం కుయోగినాం. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణాం. భగవానుడు పలికెను, ఓ నారద, ఈ జన్మలో నీవిక నన్ను ఏమాత్రము గాంచలేవు. సేవయందు అసంపూర్ణులు మరియు భౌతిక కల్మషముల నుండి సంపూర్ణంగా ముక్తులు కాని వారు నన్ను గాంచలేరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇక్కడ భగవంతుడే చెప్తున్నాడు ఎందుకు తనను మనం చూడలేము అని. సో ఎవరైతే పవిత్రంగా ఉండరో వారికి భగవంతుడు దర్శనం ఇవ్వరు అని భగవంతుడు ఇక్కడ చెప్తున్నాడు. సో ఇక్కడ ప్రభుపాద ఇంకో విషయం ఏం చెప్తున్నారంటే, కనీసం మనము రజోగుణం తమోగుణం నుంచి బయటికి వచ్చి సత్వగుణంలో ఉండాలని చెప్తున్నారు. ఆ సత్వగుణంలో భగవంతుడి సేవ సునాయాసంగా చేయవచ్చు. సో అర్జునుడు కూడా ఏమంటాడు, పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం ఇదముత్తమం. సో భగవంతుడు పవిత్రుడు. సో అగ్నిలో ప్రవేశించాలి అంటే మనం కూడా అగ్నిలాగానే ఉండాలి, లేకుంటే ఏమవుతుంది, దహింపబడతాం. సో ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలంటే మనం కూడా పవిత్రంగా ఉండాలి. సో పవిత్రంగా ఉండాలంటే ఈ కల్మషాలు పూర్తిగా తొలగించుకోవాలి. నష్టప్రాయేషు అభద్రేషు అహైతుకి అప్రతిహిత, ఏ రకమైన భౌతిక హేతులు లేకుండా ఉండాలి. సో అలాంటి వారిని భగవంతుడు స్వీకరిస్తారు. సో ఇక్కడ అదే చెప్తున్నారు, సేవ యందు అసంపూర్ణులు మరియు భౌతిక కల్మషాలు, ఈ రెండు కారణం. సో సేవ యందు అసంపూర్ణులు అంటే యాక్చువల్గా మనము చేసే సేవ అంటే తక్కువ సేవ అని కాదు, తక్కువ సేవ అది కూడా, మరియు
కల్మషాలకు అతీతంగా ఉండకపోతే అది కూడా అసంపూర్ణం. ఓకే, సో భౌతిక కల్మషాలతో ఉండి నిరంతరము చేయకపోతే మనం చేసే సేవ కూడా మనం నిరంతరము చేయము. భగవంతుడి కొద్దిగా చేసి మళ్ళీ ఆపేస్తాం. సాధారణంగా చూస్తే జపం కూడా చేసేటప్పుడు మనం కౌంటర్ బీట్స్ మీద ఎక్కువ ధ్యానం ఉంటుంది. ఎప్పుడు ఇది 16 మాలలు ఎప్పుడు అయిపోతాయి. సో మొదటి కొన్ని మాలల్లో మనసు చాలా బెంగగా ఉంటుంది. ఓ ఇంకా ఎన్ని మాలలు చేయాలా. అదే 16 మాలల దగ్గరికి వచ్చేవరకే మనసు చాలా సంతోషపడుతుంది. ఓ ఈరోజు అయిపోయింది అని, చేయవలసిన పని అయిపోయింది అని. సో ఈ విధంగా మన ధోరణి ఈ విధంగా ఉంటే, మన చేతన ఈ విధంగా ఉంటే భగవంతుడు ఎప్పుడూ సంతోషపడరు. అందుకే సేవ ఏందో అసంపూర్ణులు అని చెప్పారు. నిత్యం భాగవత సేవ లేకుంటే సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవృత. నిరంతరం సతతం కీర్తయన్, భగవంతుడు కీర్తించాలి. ఏ విధంగా? యతంతశ్చ దృఢవృత. సో ఆ భావనలో ఒకవేళ మనం చేస్తే అప్పుడు మనకు లాభం చేకూరు వస్తుంది. సో కానీ మనం ఆ విధంగా చేస్తున్నామని మనం ప్రశ్నించుకోవాలి. సో మనం బయట పని చేయొచ్చు అంటే, కానీ అది కూడా కర్మయోగంగా మార్చుకోవచ్చు. కృష్ణుడు అన్నట్టు మామనుస్మరి యుద్ధచ, యుద్ధం చేస్తూ కూడా నన్ను స్మరణ చేయి అని చెప్పారు. సో యుద్ధం చేసేటప్పుడు స్మరణ చేయడం చాలా కష్టం, ఆయన కూడా చేయమన్నారు. కరెక్ట్. సో అలాంటిది మరి మనము సాధారణమైన సమయంలో సాధారణమైన పనులు చేసేటప్పుడు స్మరణ చేయడం కష్టం కాదు. భగవంతుడి శక్తులు అన్ని చోట్ల పనిచేస్తున్నాయి. మనం కూడా భగవంతుడి యొక్క అంశాలము. సో సునాయాసంగా మనకు భగవంతుడితో సంబంధం ఉంది అని గ్రహించి మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా నిత్యము భగవంతుడి సేవలో నిమగ్నం అయితే అప్పుడు తప్పకుండా భగవంతుడు మనకు దర్శనం ఇస్తారు. సో మనలో కామము, క్రోధము, రజోతమో గుణం నుంచి వచ్చే ఈ కల్మషాలు తొలగించాలి. సో అదే తదా రాజస్తమో భావ కామలో బాధశ్చే చేతే తేరనావిధం స్థితం సత్వే ప్రసీయతి. శ్రవణం చేస్తే ఈ రజోతమ గుణాలు తొలగిపోతాయి. ఇంకోటి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సో కొందరు ఏమనుకుంటారు, నేను అరణ్యానికి వెళ్ళి భక్తి చేసుకుంటాను అనుకుంటారు. కానీ ఇక్కడ ప్రభుపాద ఏమంటున్నారు, ఇట్టి కార్య సాధనకు భగవానుని దివ్య రూపం అర్చించబడు స్థానమునందు నివసించుటే అత్యుత్తమ విధానము. అరణ్యము భౌతికంగా చక్కని నివాస కాగా శ్రీ భగవానుని మందిరము ఆధ్యాత్మిక వాసమే ఉన్నది. భగవంతుని అన్వేషణకే అరణ్యానికే గుట బదులు భగవానిని అర్చ విగ్రహమును సేవింపమని భక్తి యోగం నందలి ఆరంభ స్థితిలో ఉన్నవాడు బోధింపబడుచున్నాను. సో ఈ విధంగా అర్చన సేవ చేస్తూ మందిరంలో సేవ చేయడం ఉత్తమం. అలా అడిగి వెళ్ళి చేయడం మంచిది కాదని చెప్తున్నారు. ఓకే, సో ఎందుకంటే కొందరు ఏమనుకుంటారు, ఈ హైదరాబాద్ లాంటి నగరాలన్నీ రజోగుణం తమో గుణంతో నిండి ఉన్నాయి. సో ఇలాంటి నగరాల్లో మనం భక్తి ఏం చేస్తాం,
అడవికి వెళ్ళి నేను సాధన చేసుకుంటాను అనుకుంటారు. కానీ మందిరంలో మనం సేవ చేయగలిగితే అది త్రిగుణాలకు అతీతంగా ఉంటుందని చెప్తున్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మందిరంలో సేవ చేయలేరు కదా అని ప్రశ్న రావచ్చు. ప్రతి ఒక్కరు కూడా మందిరంలో సేవ చేయలేకపోవచ్చు. కానీ మన ఇల్లునే మందిరంగా మార్చాలి. భగవంతుడి విగ్రహాలని స్థాపించి విగ్రహ సేవ చేస్తే మన ఇల్లు కూడా మందిరం అవుతుంది. లేకపోతే అట్లీస్ట్ ఫోటోలు అయినా పెట్టి రోజు ఆరతి భోగ అర్పించడం ఇలా చేస్తే మన ఇల్లు కూడా మందిరం లాగా మారిపోతుంది. భగవంతుణ్ణి కేంద్ర బిందుగా పెట్టుకొని సేవ చేయాలి. సో ఒకవేళ మనము కేవలం విగ్రహాన్ని పెడితే మందిరం అయిపోదు. మనం జీవించేది కూడా, మనం చేసే పనులు కూడా భగవంతుడు కేంద్ర బిందుగా పెట్టుకొని చేయాలి. అప్పుడే అది మందిరం అవుతుంది. సో సో ఈ బాలుడు ద్వారా మనందరికి భగవంతుడు నేర్పిస్తున్నాడు. ఎవరైతే భగవంతుడి దర్శనము సేవ చేయాలని నిత్యం కోరుకుంటున్నారో ఈ కల్మషాల నుంచి దూరం అవ్వాలని చెప్తున్నారు. సో అప్పుడప్పుడు మనకు కూడా భగవంతుడి విశేషమైన కృప కొద్దిసేపు దొరకవచ్చు. జపం చేసేటప్పుడైనా ఏదైనా. కానీ నిత్యము మనకు ఆధ్యాత్మిక ఆనందము నిరంతరము దొరకపోవచ్చు. నిరంతరము అలా దొరకాలి అంటే మరి అది ఈ భౌతిక కల్మషాలతో కష్టం. సో ఈ భౌతిక జగత్తులో అంటే శుద్ధ భక్తులకు అలా ఉండొచ్చు. సో కాబట్టి మనం హృదయాన్ని శుద్ధిపరచుకోవాలి. నెక్స్ట్, సత్సేవాయ దీర్ఘయాపి జాతామయి దృఢమతి. ముందుకు వచ్చేసాను. ఓకే 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 నెక్స్ట్ శ్లోకానికి వచ్చేసింది. ఓకే. సకృత్ యదర్శితం రూపం ఏతత్ కామాయ తేనగా యత్కామశనకై సాధు సర్వాన్ముచ్యతి హృచ్చయన్. ఓకే, మాతాజీ మీరు చదవండి. హరకృష్ణ ప్రభు, దండవత్ ప్రణామాలు. హరే ఓ అనగా నీవు నా రూపమును ఒక్కమారు గాంచగలిగితివి. నాపై అనురాగమును వృద్ధి చేయుటకే నేనిట్లు చేసి తిని. ఎలా అయినా ఎంతగా నా యందు అనురక్తిని పొందవో అంతగా నీవు భౌతిక వాంఛల నుండి ముక్తుడు కాగలవు. ప్రభు హరికృష్ణ 19th శ్లోకం నుంచి స్టార్ట్ చేయాలి ప్రభు. సారీ ప్రభు, మీరు చెప్పినాను. అవును ప్రభు, అందుకే మీకు చెయ్యి యాడ్ చేసిన ప్రభు, మీరు చూసుకోలేదు. 19th వరకు లాస్ట్ వీక్ పూర్తి చేశారు ప్రభు. 20th కరెక్టే ప్రభు. 18th వరకే ప్రభు. సరే ఇప్పుడు మీరు చదివేసేయండి 19th. సో ఎనీవే చాలా ముఖ్యమైన శ్లోకం యాక్చువల్లీ ఇది. దీని భాష మనము చదవచ్చు. చాలా ఓకే, నేను ముఖ్యమైన అంశాలు చెప్తాను. సో జీవుడు ఎప్పుడు కోరికలతో ఉంటాడు, అతను నిర్జీవమైన రాయి కాదని చెప్తున్నారు. సో మనం నిత్యము ఏదో ఒక ఆలోచన, అనుభవం, కోరికలతో ఉంటాము. కానీ
అవి భౌతికమయమై ఉంటే మనం భౌతికంగా బద్ధులం అవుతాం. కానీ అదే ఆలోచన, అనుభూతి, కోరికలు భగవంతుడి యందు నిమగ్నం చేస్తే భౌతిక బంధం నుంచి బయటపడతాం అని చెప్తున్నారు. సో ప్రతి ఒక్కరు ఆలోచిస్తూనే ఉంటారు, దేని గురించి అయినా కూడా పనులు చేస్తుంటారు ఏదో ఒక విషయం మీద. సో కానీ మనం ఆలోచించేది లేకపోతే పని చేసేది భగవంతుడికి సంబంధించిందా కాదా అని మనం నిత్యం ఆలోచించాలి. అంటే మరి మనం ఒకవేళ బయట పని చేస్తే అది భగవంతుడికి సంబంధించింది కాదు కదా అని ప్రశ్న రావచ్చు. కాకపోతే కర్మయోగంలో ఆ ఫలితాన్ని భగవంతుడికి అర్పిస్తున్నాం కాబట్టి ఆ విధంగా అది భగవంతుడి సేవ అవుతుంది. అలానే ఆ పని చేయడానికి కావాల్సిన శక్తి, యుక్తి అన్నీ కూడా భగవంతుడే ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన శక్తుల ద్వారానే మనము చేయగలుగుతున్నాం ఆ పని. సో ఆ విధంగా ఆయన కృప ద్వారానే నేను చేయగలుగుతున్నాను ఆ భావనలో చేస్తే అది కూడా భక్తి యోగం అవుతుంది. చాలా భక్తులు ఏమనుకుంటారంటే మందిరంలో లేకపోతే ఇంట్లో నేను భక్తి చేస్తే అది కృష్ణ భావనామృతము, నేను నా మనసు నిలకడలో ఉంటుంది, నియంత్రణలో ఉంటుంది. అదే నేను బయటికి పనికి వెళ్ళి పని చేస్తే మనసు నిశ్చలంగా ఉండదు, అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, కృష్ణాన్ని మర్చిపోతాను ఎలా అని చాలామంది అడుగుతుంటారు. మాయ నన్ను బాగా ప్రభావితం చేస్తుంది. యాక్చువల్లీ అది కరెక్టే. బయట భౌతిక ప్రపంచంలో రజోతమో గుణాలు ఎక్కువగా ఉండడం వల్ల ప్రభావితం అవుతాం. కాకపోతే కృష్ణుని స్మరణ చేసుకుంటే ఆ రజోతమో గుణాలకు అతీతంగా ఉండవచ్చు. సో అందుకే 7వ అధ్యాయంలో కృష్ణుడు తన శక్తుల గురించి చెప్పారు. భూమిరపు అనలో వారి కమ్మనో బుద్ధి అహంకారమితి అమ్మే భిన్నా ప్రకృతి రష్టద. అలా ఎన్నో శ్లోకాల్లో రసోమప్సు కౌంతయ్య ప్రభాస్మి శశిడు ఇవన్నీ అదే 10వ అధ్యాయంలో తన విభూతుల గురించి చెప్పారు. రైట్. సో ఇలా ఇవన్నీ కృష్ణుడు ఎందుకు చెప్తున్నాడు? ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచంలో వివిధ పనులు, వివిధ వస్తువులతో మనం సాంగత్యం చేసినప్పుడు ఆయన ఎలా స్మరణ చేసుకోవాలని కృష్ణుడు మనకు కొన్ని ఉదాహరణల ద్వారా చెప్తున్నారు. అందులో అన్ని విభూతులు, అన్ని కార్యాలు కృష్ణుడు చెప్పలేదు, కొన్ని ఉదాహరణలు ఇచ్చారు. కానీ అన్ని చోట్ల, అన్ని వేళల, అన్ని సమయాల్లో, అన్ని ప్రదేశాల్లో భగవంతుడు ఉన్నారు. అతని శక్తుల ద్వారా అతను పరస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే, వివిధ శక్తుల ద్వారా భగవంతుడు ఈ జగత్తులో పనిచేస్తున్నారు. సో అది మనం గ్రహించి వారి పట్ల వారి స్మరణ చేసుకోవాలి. సో మనం ప్రార్థన భావనలో ఉండాలి. బ్రహ్మ ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తులో వివిధ జనులని, వివిధ రకాల జాతుల్ని, వివిధ లోకాలని ఎప్పుడైతే తయారు చేయాల్సి వచ్చిందో మనం 3వ స్కంధంలో చూస్తాము. అతను భగవంతుడికి ప్రార్థన చేస్తారు. ఏమని? భగవంతుడా, ఈ ఎప్పుడైతే నేను ఈ జీవుల్ని ఇవన్నీ తయారు చేసేటప్పుడు నేను రజో తమో గుణాల ప్రభావంలో రాకుండా చేయండి అని ప్రార్థన చేస్తారు. సదా మీ స్మరణ చేస్తూ మీ రక్షణలో ఉండేటట్టు చేయండి అని వారు ప్రార్థన చేస్తారు. సో అదేవిధంగా మనం బ్రహ్మాజీ కాకపోవచ్చు, ఆయనలాగా జీవులని, ప్రదేశాలని తయారు చేయట్లేదు. కాకపోతే మనం కూడా ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నాం.
సో ఆ పని చేసేటప్పుడు మాయ ఏం చేస్తుంది, మనని ఈ గుణాల్లో ఉంచేటట్టు ప్రయత్నం చేస్తుంది. ప్రకృతే క్రియమానాన్ని గుణై కర్మాని అహంకార విమూఢాత్మ కర్తాహం ఇది మన్యతే, నేనే కర్త అనే భావాన్ని తెప్పించేటట్టు చేస్తుంది. అలానే దైవీహేష గుణమయి మమ మాయ దురత్య, కృష్ణుడు అంటుండేది ఈ మాయ నుంచి బయటపడడం చాలా కష్టం, కానీ ఏం చేయాలి, మామేవే ప్రపద్యంతే మాయామైతం తరంతితే. సో నేను కృష్ణుడి శరణ్ తీసుకుంటే ఆ ప్రభావం నుంచి బయటపడవచ్చు. సో అదనమాట కృష్ణుడి స్మరణ మాయా నుంచి బయటపడడానికి ఒక, అంటే దాని ద్వారానే బయటపడగలుగుతాం. లేకపోతే ఎప్పుడైతే కృష్ణ భూలియాజీ భోగవాంఛకరే జపటియ మాయతర, కృష్ణుని మర్చిపోయి భోగం చేయాలి ఇంద్రియ వస్తువుల్ని అని ఆ కోరిక ఎప్పుడైతే మన హృదయంలో వస్తుందో ఎమ్మటే మాయ మనని పట్టేసుకుంటుంది. సో సో భగవంతుడు ఎందుకు దర్శనం ఇవ్వలేదు, భగవంతుడి పట్ల అనురాగాన్ని వృద్ధి చేయుట కోసం భగవంతుడు ఈ విధంగా చేశాడు. అనురాగాన్ని పెంపొందించడం కోసం ఈ విధంగా, ఆ విధంగా చేయడం వల్ల తనలో ఉన్న భౌతిక వాంఛల నుంచి ఇంకా ముక్తుడు అవ్వగలుగుతా అని చెప్తున్నారు. సో భగవంతుడి పట్ల అనురాగము ఇంకా ఇంకా పెంచుకోవాలి, ఆ లోభాన్ని, ఆధ్యాత్మిక లోభాన్ని పెంచుకోవాలి. సో ఆధ్యాత్మిక లోభాన్ని పెంచుకోవడం ఎలా, శుద్ధ భక్తులు ఎలా ఎంతో ఉత్సాహంతో ఎంతో లోభంతో ఎలా భగవంతుడు సేవ చేస్తున్నారు వారి నుంచి నేర్చుకోవాలి. ఎలా వారు నిరంతరము కృతజ్ఞతాభావంతో ఎంతో ఉత్సాహంతో ఎలా చేస్తున్నారని గ్రహించి వారి అడుగుజాడల్లో మనం పోవాలి. సో వారికి ప్రార్థన చేయాలి. ఇలా నారదముని, ప్రహ్లాద, ధ్రువ ఇలాంటి భక్తులు ఇలా ఎంతో దృఢ నిశ్చయంతో భగవంతుడు సేవ చేస్తున్నారు, అలాంటి దృఢ నిశ్చయం నాలో కూడా రావాలి అని కోరుకోవాలి, భగవంతుడికి ప్రార్థన చేయాలి. సో మనం సాధారణంగా చూస్తాము, మనం ఒకవేళ ఏదైనా సేవలో నిమగ్నమై ఉంటే అప్పుడు భౌతిక గుణాల నుంచి అతీతంగా ఉండగలుగుతాం. ఒకవేళ ఆ విధంగా నిమగ్నమై ఉండకపోతే ఏమవుతుంది, మన గుణాల్లోకి వస్తాం. సో భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో భౌతిక సేవ కొద్ది రోజుల తర్వాత మనకు చేయాలనిపించదు, కొద్ది సేవ చేసి ఆపేయాలను, కానీ ఆధ్యాత్మిక సేవకి అంతు లేదు అని ప్రభుపాద ఇక్కడ చెప్తున్నారు. మనం ఎంత ఎక్కువ చేస్తూ పోతే అంత ఎక్కువ చేయాలని అనిపిస్తుంది అని చెప్తున్నారు. సో అలా సేవ చేయడం వల్ల భగవంతుడి యొక్క దర్శనాన్ని పొందగలుగుతాం అని చెప్తున్నారు. భగవంతుడు, అతని సేవ రెండు కూడా ఒకటే. సో మనం ఎంత శ్రద్ధగా చేస్తామో అంతగా భగవంతుడు మనకు తేషాం సతయుక్తానం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగంతం, ఎలా అతన్ని చేరుకోవచ్చో ఆ దివ్య జ్ఞానాన్ని మన హృదయంలోకి, అంటే భగవంతుడే మనకు ఆ దివ్య జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. సో అలా సో కొన్నిసార్లు చూస్తాం అంటే భాగవతంలో వారికి, ఉదాహరణకి ఇక్కడ ఈ బాలుడికి
ఎవరు సహాయం చేసేవారు లేరు. గురువు మరి ఎవరు సహాయం చేస్తున్నారు? భగవంతుడే, పరమాత్మ అతనికి బోధన చేస్తున్నారు తన హృదయంలో, చైత్య గురు. సో మనకు కూడా అప్పుడప్పుడు ప్రశ్న వస్తుంది, ప్రతి సమయంలో ప్రతి స్థానంలో మరి గురువులు ఉండరు కదా, ఎలా ఏది సరి ఏది తప్పు, నేను చేసేది సరి అయినదా కాదా, ఇది భగవంతుడిని ప్రసన్నం చేస్తుందా లేదా అని మనకు ప్రశ్న రావచ్చు. సో ఎప్పుడైతే మనము యాక్చువల్లీ ఇలా సతతం భగవంతుడి సేవలో నిమగ్నం అవుతాము, అప్పుడు తప్పకుండా భగవంతుడు మనకు దదామి బుద్ధి యోగంతో ఆ బుద్ధిని ఇస్తారు. ఎలా సేవ చేయాలి, ఎలా చేయకూడదు, ఏ భావనలో చేయాలి, అన్నీ మనకు ఏది తప్పు ఏది మంచి, ఇవన్నీ భగవంతుడు మనకి ఇస్తాడు. సో మనము సతతం ఆయన సేవలో నిమగ్నం అవ్వడానికి ప్రయత్నం చేయాలి. అన్ని సందేహాలకి భగవంతుడు సమాధానం ఇస్తారు. ఓకే, నెక్స్ట్. సత్సేవయా దీర్ఘయాపి జాతామయి దృఢామతి హిత్వా వద్యామిమం లోకం గంతామజ్జాన తామసి. హరే కృష్ణ ప్రభు, దండా బ్రహ్మలు. పరతత్వమునకు వనర్చు కొలది దినముల సేవ చేతనే భక్తుడు నా ఏడ దృఢ మతుడగును. తత్ఫలితముగా అతడు దుఃఖపూర్ణమైన ప్రస్తుత భౌతిక జగములను వీడన పిమ్మట ఆధ్యాత్మిక జగమును చేరి నా పార్షదుడగును. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అయితే ప్రభుపాద ఏమంటున్నానంటే, కనిష్ట భక్తుడు తనే స్వయంగా భగవంతుడి సాంగత్యం పొందలేరు. సో అతను చేసే సేవ ప్రతిసారి కూడా గురువు ఆదేశానుసారంగా చేయాలని చెప్తున్నారు. అయితే యాక్చువల్లీ కొన్నిసార్లు మనము మన మనసు చెప్పినట్టు సేవ చేస్తాం, అంటే మనకిష్టం వచ్చినట్టు. కానీ అది గురువు నిర్దేశించిన విధంగా చేస్తున్నావా లేదా అని ఆలోచించాలి. ఎందుకంటే యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదం, గురువుని ప్రసన్నం చేస్తే భగవంతుని ప్రసన్నం చేసినట్టే. మనకు తోచినట్టు చేస్తే అది భగవంతుని ప్రసన్నం చేయకపోవచ్చు. సో అందుకే గురువు ఆదేశానుసారంగా చేయాలి. సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ గురువు నుంచి మనం వినాలి, ఆయన ఆదేశాలని వినాలి. ఏ సేవ ఎలా చేయాలి అని గురువు చెప్తారు మనకు. సో దాని విధంగా చేయాలి. ఇప్పుడు ఉదాహరణకి జపం, గురువులు ఏం చెప్పారు, ఏ విధంగా చేయమన్నారు? ప్రభుపాద్ మరి వారి శిష్యులు ధ్యానపూర్వకంగా అపరాధాల రహితంగా చేయమన్నారు. సో మనం జపం చేసేటప్పుడు ఆ విధంగా చేస్తున్నావా లేదా అని చూడాలి. సో చాలాసార్లు ఏమవుతుందంటే మన మనసుకు తోచినట్టు చేస్తాం, నిద్రపోతాం, మనసు అంత తిరుగుతూ ఉంటుంది. సో ఏ సేవ అయినా కూడా నాకు తోచినట్టు చేసుకుంటాను అంటే మరి భగవంతుడు ఏ తామం ప్రబుద్ధ్యంతే, నాకు తోచినప్పుడే నేను కృప ఇస్తానంటాడు. సో కానీ గురువులు చెప్పిన విధంగా చేస్తే తొందరగా మనకు భగవంతుడి కృప దొరుకుతుంది. సో సాధారణంగా మనం ఎవరైనా స్కూల్లో కానీ కంపెనీలో కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు వారి టీచరు లేకుంటే వారి ఓనర్ చెప్పిన ప్రకారంగా చేయాలి. ఒకవేళ ఓనర్ చెప్పిన ప్రకారంగా చేయకపోతే ఏమవుతుంది? పనిలో నుంచి తీసేస్తారు. ఎందుకు ఇష్టం ఉన్నట్టు చేస్తున్నావు అని. సో అలానే భగవంతుడు నిర్దేశించిన విధంగా మనం చేస్తేనే మన కృప. అలా
సో ఒకసారి భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ మధ్యాహ్నం పూట ఒక భక్తుడిని వేడి పాలు తీసుకొని రమ్మని చెప్తారు. సో ఆ భక్తుడు చల్లటి మజ్జిగ తీసుకొని వస్తాడు. అప్పుడు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అంటారు, నేను చెప్పింది ఏంటి, నువ్వు తెచ్చింది ఏంటి అని. అప్పుడు శిష్యుడు అంటాడు, బాగా ఎండ ఉంది కాబట్టి ఈ చల్లటి మజ్జిగ మీకు మంచిగా ఉంటుందేమో అని తెచ్చాను అని చెప్తారు. సో అప్పుడు ఆయన తిడతారు, నాకు ఒక మెడిసిన్ మందు తీసుకోవడానికి వేడి పాలు కావాలి, అందుకే అడిగాను, నువ్వు ఇష్టం ఉన్నట్టు ఆలోచించకూడదు అని తిట్టుతారు. సో కాబట్టి ఏ సేవ అయినా కూడా ఒకవేళ మజ్జిగ ఇవ్వాలని అనుకుంటే అడగాలి, ఓకే మీకు మజ్జిగ తేవచ్చా అని గురువు గారు అని. సో అడిగి చేయాలి, లేకుంటే అడగకుండా మనం ఇష్టం ఉన్నట్టు చేస్తే అది సేవ అవ్వదు. సో చాలాసార్లు మనము ఎవరైనా మనకు సేవ ఇస్తే వారు చెప్పిన విధంగా కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు చేస్తాం. తర్వాత వాళ్ళు మనని ఏంది ఇలా చేసామంటే, ఓ నేను ఇలా కూడా చేయొచ్చేమో అనుకున్నానండి అంటారు. లేకపోతే ఓ అలా చెప్పారా, నాకు గుర్తులేదు అంటారు. సో ఒకవేళ గుర్తుకు లేకపోతే మనం అడగాలి. ఒకవేళ మనకి ఏదైనా సందేహం ఉంటే అడగాలి, ఇలానేనా అలానా. అలా కాకుండా ఓకే నా మనసుకు తోచినట్టు చేసుకుంటాను, అలా చేస్తే మరి ఆ సేవ సరిగా చేసినట్టు కాదు. సో మనము చాలా జాగ్రత్తగా సేవ ఇచ్చిన విధంగా చేయాలి. అలా చేస్తే మన ఇస్కాన్ మూమెంట్ కూడా చాలా తొందరగా ప్రగతి పొందుతుంది. కానీ భక్తులు చాలాసార్లు అంటే కేవలం సేవలోనే కాదు, సాధన కూడా ఒక సేవనే. సాధన, జపము, శ్రవణము, ఇవన్నీ కూడా ఒక సేవనే. సో మన గురువులు చెప్పిన విధంగా నడుచుకుంటే ఈ జన్మలోనే గోలోకానికి వెళ్ళవచ్చు. మన మనసు తోచినట్టు నడుచుకుంటే మన మనసు లోకానికి వెళ్ళిపోతాం. అంటే మనసు లోకం ఏం లేదు, అంటే ఈ భౌతిక జగత్తులోనే ఉండవలసి వస్తుంది. మనసును పాటిస్తే మనం ఎవరిని పాటించినట్టు? ఒక మనసు చెప్పిన విధంగా నాకు తోచిన విధంగా చేశానండి అని అన్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి? అంటే మనసుకు తోచిన విధంగా చేశారు, దాని అర్థం ఏంటంటే మాయ చెప్పిన విధంగా చేశారు. మాయ ఏం చేస్తుందంటే మనసు ద్వారా అది పని చేస్తుంది. ఎందుకు? మన మనసు కలుషితం. మాయ ఏం చేస్తుంది? ఓకే, ఇప్పుడు ఒక శత్రువు ఏం చేస్తాడు? తన శత్రువు యొక్క బలహీనత కనుక్కొని దాని ప్రకారంగా యుద్ధం చేస్తాడు. సో మాయకి తెలుసు ఏంటి, వీడి ఈ బలహీనత ఎక్కడుంది? ఈ మలినమైన మనసు. తద్వారా నేను వీరి మీద యుద్ధం చేస్తానని దాని ద్వారా యుద్ధం చేస్తారు. మనం ఏంటి, ఆ మాయ చెప్తుంటే అది కృష్ణుడు చెప్పినట్టు స్వీకరిస్తాం, మనసు ఏం చెప్తే అది పాటిస్తాం. సో హిందీలో ఒక భక్తుడు ఒక స్టేట్మెంట్ చెప్పాడు, జో మన్ కీ బాత్ సునతా హై వో మంకీ హై. అంటే మన మనసు చెప్పిన విధంగా పాటిస్తే మనం కోతులం అని చెప్తున్నాడు. మనసు ఆ విధంగా కోతిలాగానే ఉంటుంది, ఇష్టం ఉన్నట్టు అటు ఇటు తిరుగుతూ ఉంటుంది, జంప్ చేస్తూ ఉంటుంది. సో కాబట్టి అది గురువులు చెప్తున్న విధంగా చేస్తున్నామా, మనసు దోచిన విధంగా చేస్తున్నామా అని ప్రతిసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు మనందరం శ్రవణం చేస్తున్నాము, శ్రవణం కూడా మనసు దోచిన విధంగా చేయొచ్చు. మన మనసు ఏమనొచ్చు, సరే ఏదో జాయిన్ అయ్యాను ఏదో కోర్సు కాబట్టి ఇది క్లాసులో అటెండ్ అవ్వాలి అటెండెన్స్ కోసము, సరే నేను జాయిన్ అయ్యి ఆన్ చేసి పెట్టుకుంటా, కానీ నేను నా వేరే పనులు చేసుకుంటూ ఉంటాను. అంటే
ఈ భాగవతం శ్రవణం మీద ధ్యాస లేకుండా వేరే వాటి మీద ధ్యాస పెడతాం. కానీ మరి గురువు కృష్ణులు ఆ విధంగా చేయమన్నారా? ఏ విధంగా చేయమన్నారు? అది మనం ఆలోచించాలి. సో మరి వారు చెప్పిన విధంగా చేస్తున్నామా, మనకు తోచిన విధంగా చేస్తున్నామా? సో మనకు తోచిన విధంగా చేస్తే మరి గురువుల కృప ఉండదు. సో వారు చెప్పిన విధంగా చేయాలి కదా. సో కాబట్టి ఏదైనా మనం చేసేటప్పుడు భక్తి మార్గంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను నాకు తోచిన విధంగా చేస్తున్నానా, గురువులు చెప్పిన విధంగా చేస్తున్నాను? సో గురువులు చెప్పిన విధంగా చేయడానికి అప్పుడప్పుడు మన మనసు ఒప్పుకోకపోవచ్చు. ఒప్పుకోకపోయినా కూడా దాన్ని తిట్టి మరి పక్కన పెట్టి మన గురువులు చెప్పిన విధంగా చేయాలి. అలా అయితేనే మనస్సు నియంత్రణలోకి వస్తుంది. ఏతంతశ్చ దృఢవ్రత, ఎంతో దృఢ నిశ్చయంతో సతతము కీర్తన చేయాలి. అంటే సతతము భగవంతుడి సేవలో నిమగ్నం అవ్వాలి. ఈ విధంగా చేస్తేనే అది సరి అయిన భక్తి మార్గము. మన మనసు చెప్పినట్టు నడుచుకుంటే అది రజోతమో గుణంలో చేసిన భక్తి. కపిల భగవానుడు 3వ స్కందంలో చెప్తారు. భక్తి మార్గంలో కూడా 3 రకాలు ఉంటాయి. సత్వగుణంలో భక్తి, రజోగుణం, తమోగుణం. సో మన మనసు చెప్పినట్టు నడుచుకుంటే మరి మనం ముఖ్యంగా ఈ గుణాల్లో చేస్తున్నట్టు. కృష్ణుడు గురువు చెప్పినట్టు చేస్తే గుణాలకు అతీతంగా భక్తి చేస్తున్నాడు. సో సగుణానుసమతీత్య బ్రహ్మభూయాయ కల్పతే. ఓకే, 24వ శ్లోకం. మతిర్మయి నిబద్ధేయం నా విపద్యేత కర్హిచిత్ ప్రజాసర్గ నిరోధేపి స్మృతిశ్చ మదనుగ్రహాత్. ఓకే, ఇప్పుడు శాంత మాతాజీ. హరే కృష్ణ. చదవండి. చదువుతున్న ప్రభు వినిపిస్తలేదా? సౌండ్ కొంచెం తక్కువ వస్తుంది. నా భక్తి అందు నియుక్తమైన మేధస్సు ఏ కాలమందును భంగపడదు. తత్కారణమున సృష్టి సమయమునను మరియు ప్రళయ కాలమందును నా కరుణచే నీ దివ్య స్మృతి అంకుటితముగా నిలిచి ఉండగలదు. హరే కృష్ణ. భక్తియుక్త సేవలో నిమగ్నమైన వారు చేసిన భక్తియుక్త సేవ శాశ్వతమైంది. ఒకవేళ చనిపోయినా కూడా వచ్చే జన్మలో భగవంతుడు మళ్ళీ మనం ఎక్కడైతే ముగించామో అక్కడి నుంచి మొదలు పెడతారు, మనకు మళ్ళీ అవకాశాన్ని ఇస్తారు. సో మనం 10% చేస్తే వచ్చే జన్మలో 11% నుంచి మొదలు పెడతాం. సో కానీ భౌతిక సేవ మనం ఎంత చేసినా కూడా మళ్ళీ 1 నుంచి మొదలు పెట్టాలి. ఇప్పుడు సపోజ్ ఈ జన్మలో మనం PhD దాకా చేసామనుకోండి, చనిపోయి వచ్చే జన్మలో మళ్ళీ నర్సరీ, LKG ఇవన్నీ వెళ్ళాల్సిందే, మళ్ళీ మనం అన్ని అక్షరాలు నేర్చుకోవాల్సిందే. సో కానీ ఆధ్యాత్మికంగా అలా కాదు. ఉదాహరణకి భరత్ మహారాజు ఎంతవరకు అయితే చేశారో తర్వాత వచ్చే జన్మలో అక్కడి నుంచి మొదలు పెట్టారు. జింక శరీరంలో కూడా అన్ని గుర్తున్నాయి. కొన్నిసార్లు గుర్తుండకపోయినా కొన్ని సంవత్సరాల తర్వాత భగవంతుడు గుర్తుకు చేస్తారు. అందుకే కొందరు భక్తులు కొన్నిసార్లు కొద్ది కాలంలోనే ఎంతో ఆధ్యాత్మికంగా ఎదిగినట్టు మనకు అనిపిస్తుంది, కానీ వారు ఎప్పుడో పూర్వజన్మలోనే
ఆల్రెడీ భక్తులుగా ఉండి ఎంతో భక్తి చేసి ఉండిన వారు ఉండొచ్చు. సో అది మనకు తెలియకపోవచ్చు, కానీ భగవంతుడికి తెలుసు. సో కాబట్టి మనము బెంగపడాల్సిన అవసరం లేదు. ఇది శాశ్వతమైన బ్యాంక్ అకౌంట్ భక్తి మార్గం. భౌతికంగా ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నా అన్నీ అశాశ్వతమే, ఒకటి కూడా ఉండదు, మనతో రాదు. సో అందుకే ఏదైతే శాశ్వతమో దాంట్లో మనం ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. మనం ఏం చేస్తున్నాం, ఈ అశాశ్వతమైన భ్రమతో నిండి ఉన్న ఈ శరీరము, మనసు, దీని మీద ఎక్కువ ధ్యానం చేస్తున్నాం, దీని మీద ఎక్కువ మా సమయాన్ని కేటాయిస్తున్నాం. కానీ ఇదంతా వృద్ధాప్యం తర్వాత అన్ని కోల్పోతాం, చనిపోయినాం. రైట్. సో ఎవరైతే బుద్ధిమంతులో వారు శాశ్వతమైన విషయాల్లో సమయాన్ని, మనసుని వినియోగిస్తారు. శాశ్వతమైంది ఆత్మ, భగవంతుడు, వారిద్దరి మధ్య సంబంధము. ఇంకా ఏది కూడా శాశ్వతం కాదు. అనవసరంగా మన అమూల్యమైన సమయాన్ని మనము వృధా చేసుకోకూడదు. సో మనం ఆలోచించాలి, 24 గంటల్లో నేను శరీరం గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా, కృష్ణుడి గురించి ఆలోచిస్తున్నానా? ఎంత సమయం నేను కృష్ణుడి స్మరణ చేస్తున్నాను ఆలోచించాలి. మనం జపంలో కూడా కృష్ణుడి శరణ తీసుకోవట్లేదు. తర్వాత ఇంకా కష్టం. కాబట్టి తీవ్రమైన భక్తి చేయాలి. పైపైన భక్తి చేస్తే కుదరదు. అకామ సర్వకామవ మోక్షకామవదాది తీవ్రైన భక్తి యోగేన యజేత పురుషపరం. తీవ్ర భక్తి చేస్తేనే ఆ కల్మషాలు తొలగిపోతాయి, భగవంతుడి పట్ల ప్రేమ అనేది వస్తుంది. ఒక సముద్రంలో పైపైన వెతికితే ఏం దొరుకుతాయి? చేపలే దొరుకుతాయి, కరెక్ట్. కానీ లోతుగా వెళ్తే ఏం దొరుకుతాయి? వజ్రాలు, వైడూర్యాలు దొరుకుతాయి. సో అలానే మనం భక్తి మార్గంలో పైపైన ఉంటే ఏం దొరకదు, ఏదో కొద్దిగా ప్రగతి అవుతుంది. కానీ తీవ్రతతో చేస్తే అప్పుడే మనకు ఆధ్యాత్మిక అంటే భగవంతుడి పట్ల ప్రేమ పెరుగుతుంది. సో ప్రతి ఒక్కరూ తమ యొక్క భక్తియుక్త సేవ గురించి ఆలోచించాలి. ఏ విధంగా చేస్తున్నాను, ఏ అడ్డంకులు వస్తున్నాయి నా సేవలో, ఎందుకు ఇంకా తీవ్రతతో ఎందుకు చేయట్లేదు, దీనికి కారణం ఏంటి? ముఖ్యంగా ఒక కారణం ఏంటంటే శ్రవణం చేయకపోవడము, ప్రభుపాద వారి పుస్తకాలు చదవకపోవడము, మరియు భక్తుల యొక్క సాంగత్యము తీసుకోకపోవడం వల్ల. సో వీటి కారణంగా మనము జపం సరిగా చేయలేము. జపం చేయడానికి ఈ మూడు చాలా ముఖ్యమైనవి సరిగా చేయడానికి. సో ఈ మూడు సరిగా చేస్తే జపం సరిగా చేస్తాం, అప్పుడు కృష్ణ భావనామృతంలో ఉండవచ్చు. సో కానీ చాలా మంది భక్తులు ఇవి చేయరు, అప్పుడు మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి. 25 ఏతావద్యోక్త పరారమ తన్మహత్ భూతం నభో లింగమలింగమేశ్వరం అహం చ తస్మై మహతం మహీయసే శీష్ణావానమం విదదేను కంపిత. కృష్ణ చదవండి. కృష్ణ ప్రభుజీ దండాత్ర. శబ్దరూపమున మూర్తి భవించి కనులకు అగోచరుడయ్యును పరమాత్ముడైన ఆ పరమాధికారి పెదప పలుకుట ఆపెను. అంతటా కృతజ్ఞాభావంతో నేను శిరము వంచి ఆ దేవదేవునికి వందములను అర్పించి తిని.
హరే కృష్ణ. సో భగవంతుడు కొద్దిసేపు అతనితో మాట్లాడి తర్వాత ఆపేశారు. సో భగవంతుడు మాట్లాడడము, భగవంతుడు దర్శనం ఇవ్వడం రెండు ఒకటే అని చెప్తున్నారు. భగవంతుడు వేదాలని కూడా తన శ్వాస ద్వారా ఇవ్వడం జరిగింది. సో వేదాలు కూడా అతని నుంచి వస్తున్న ఒక ఆధ్యాత్మిక సందేశము. భగవద్గీత కూడా భగవంతుడి యొక్క శబ్ద సందేశము. ఇది భగవంతుడితో సమానం అని చెప్తున్నారు. సో ఎప్పుడైతే మనము అకుంఠితమైన దివ్య మంత్రోచ్చరణతే భగవాన్ని కాంచగలుగుట మరియు శ్రవణం చేయగలుగుట రెండును సిద్ధింపగలం. సో అంటే నిత్యము భగవంతుడి శ్రవణ కీర్తనం చేస్తే తప్పకుండా భగవంతుడి దర్శనము పొందగలుగుతామని చెప్తున్నాం. సో ఈరోజు హరిదాస్ ఠాకూర్ తిరోభావం. సో అతను నామాచార్యులు అని చెప్తారు. రోజు 192 మాలలు చేసేవారు. దాంతోపాటు ప్రచారం కూడా చేసేవారు. నిత్యానంద ప్రభు చెప్పినట్టు భాగవతం కూడా చదివేవారు చైతన్య మహాప్రభు వారి అనేలతో పాటు. సో అంటే ఇంతగా ఎలా చేయగలిగారు? మనకు 16 మాలలు చేస్తూనే అప్పుడప్పుడు కష్టం అనిపిస్తుంది. సో అతని ధ్యేయము కేవలం భగవంతుడి సేవ, ఇంకా వేరే ధ్యేయమే లేదు. ఇంకా జపం కూడా 3 రకాలుగా చేస్తారని చెప్తారు. ఒకటి మానసిక జపము, ఒకటి కొంచెం తొందరగా చేస్తారు, అది పేరు మర్చిపోయాను. సో మానసిక జపము తొందరగా అవుతుంది, మనసులో చేస్తారు కాబట్టి. సో అలా ఒక 64 మాలలు చేస్తారు కాబట్టి అది తొందరగా అయిపోతుంది. ఇంకా మిగతాయి నోటి ద్వారానే, కాకపోతే అది కూడా కొంచెం ఫాస్ట్గానే. సో అందుకే ఆయనకి సమయం దొరికేది. కాకపోతే మనం నేర్చుకోవాల్సింది ఏంటి? అన్ని మాలలు మన వల్ల కాదు, కానీ మిగతా సమయంలో వేరే పనులు చేసేటప్పుడు కూడా మనం భగవంతుడి కీర్తన, జపము లేకుంటే శ్రవణము చేయడానికి ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఉదాహరణకి మనం ప్రయాణం చేస్తున్నాం, ఒక చోటు నుంచి వేరే చోటుకి వెళ్తున్నాం. అప్పుడు మనం ఒకవేళ ప్రయాణం చేసినప్పుడు దిక్కులు చూడవచ్చు, ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏంటి కొత్త అడ్వర్టైజ్మెంట్ ఏంటి, అలా దిక్కులు చూసుకుంటూ మనసు మనది భ్రమలో పడిపోవచ్చు. కానీ మనకు కుదిరితే ప్రభుపాద పుస్తకాలు తీసుకొని చదువుకోవచ్చు, లేకపోతే ఏదైనా లెక్చర్లు వినవచ్చు. సో ఈ విధంగా నిత్యము మనసుని భగవంతుడి సేవలో నిమగ్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా అభ్యాసేన తు కౌంతేయ వైరాగేన చ గృహ్యతే. సో మనస్సును ఎలా నియంత్రణలో పెట్టుకోవాలో కృష్ణుడు చెప్తున్నాడు. నిరంతరం అభ్యాసం చేయాలి, కష్టమైనా కూడా, అప్పుడే మనస్సు నియంత్రణలోకి వస్తుంది. ఓకే, నెక్స్ట్. నామాన్యనంతస్య హతత్రాపపటాన్ గుహ్యాని భద్రాని కృతాని చ స్మరాన్ గాం పర్యటాంస్తుష్టమనగత స్పృహ కాలం ప్రతిక్షన్ విమదో విమత్సర. సో భగవంతుడి దర్శనము ముగిసిపోయాక ఏం చేశాడు? సో యా మాతాజీ
హరే కృష్ణ. చదవలేకపోతున్నారా నిర్మలా మాతాజీ? ఓకే, నెక్స్ట్ విజయలత మాతాజీ. హరే కృష్ణ. ఆ విధంగా నేను దేవదేవుని పవిత్ర నామమును, యశస్సును, భౌతిక జగత్తు మర్యాదలను మరిచి పదే పదే కీర్తించుట నారంభించి తిని. భగవానుని దివ్యలీలలు అట్టి స్మరణ కీర్తనములు రెండును నిక్కంగా శ్రేయదాయకములు. ఆ విధంగా గావించుచు తృప్తి నొందిన వాడను, నమ్రుడను, అసూయరహితుడను అయ్యి భూమండలం అంతటను పర్యటించి తిని. హరే కృష్ణ. సో భగవంతుడి దర్శనం అయిపోయాక అతను ఏ విధంగా పర్యటించి ఏ విధంగా తన సేవని చేస్తున్నారో ఇక్కడ చెప్పడం జరిగింది. సో భౌతిక జగత్తు యొక్క మర్యాదలను మరిచి నిత్యం భగవంతుడి యొక్క పవిత్ర నామాన్ని, యశస్సుల్ని స్మరణ కీర్తన చేసుకుంటూ వెళ్ళారు. ఆ విధంగా చేస్తూ తృప్తిని పొందారు. అలా చేయడం వల్ల అసూయ నుంచి దూరంగా ఉండగలిగారు, నమ్రంగా ఉండగలిగారు. సో ఇది ఒక గంభీరమైన భక్తుడు ఏ విధంగా ఉండాలో దీని నుంచి నేర్చుకోవచ్చు అని ప్రభుపాద చెప్తున్నారు. శ్రద్ధావంతుడైన భక్తుడి జీవితం ఏ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుంది. సో మనకు దీక్ష దొరికినాక ఎలా ఒక భక్తుడు ఉండాలి, భగవంతుడి మహిమల్ని ఇతరులకు సైతం చెప్తూ కీర్తన చేస్తూ ప్రపంచంలో తిరుగుతూ ప్రచారం చేయాలని చెప్తున్నారు. దీక్ష దొరకడం అంటే ఏంటి? ఇనిషియేషన్ అంటాం. అంటే మన భగవంతుడి సేవ మొదలు పెట్టినట్టు, అది ముగింపు కాదు. సో మనము భగవంతుడి సేవ చేయాలి, వేరే వాళ్ళని కూడా ఆ సేవలో నిమగ్నం చేయడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు? అది భగవంతుని ప్రసన్నం చేస్తుంది కాబట్టి. సో మన శక్తి మేర మనం ప్రయత్నం చేయాలి. తద్వారా భగవంతుడు సంతోషపడతారు. నారదముని ఎలా ముల్లోకాలన్నీ తిరిగి ప్రచారం చేస్తూ ఉంటారు. సో మన శక్తి మేర ప్రచారం చేయాలి. అయితే ఈ ప్రచారం చేయడం వల్ల మనము ఒకవేళ వేరే వాళ్ళకి ఏదైనా చెప్పాలి అంటే మనం ఫస్ట్ చదువుకోవాలి. తద్వారా మనం ఎక్కువ శ్రవణం కీర్తనం చేస్తాం. సో ప్రభుపాద ఏమన్నారు? మీకు ఒక లైన్ తెలిస్తే ఆ ఒక్క లైన్ వెళ్ళి వేరే వాళ్ళకి చెప్పాలి. కొద్దిగా తెలిసినా వేరే వాళ్ళకి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన భక్తులు ఎన్నో సంవత్సరాల నుంచి కృష్ణ భావనాంతంలో ఉన్నారు, ఎన్నో విషయాలు తెలుసు. చాలా మంది అజ్ఞానంలో ఉన్నారు. మరి వాళ్ళకి మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మనము అందరం అలా చేస్తే భగవంతుడు తొందరగా ప్రసన్నం చెందుతారు. మనకు ఎవరో చెప్పడం వల్లే ఈరోజు మనం భక్తి మార్గంలో ఉన్నాం. సో అందుకే అదే కృపని మనం వేరే వాళ్ళకి కూడా పంచాలి అని మనం ఒక దృఢ నిశ్చయంతో ప్రయత్నం చేయాలి. చాలా మంది భక్తులు ఏమనుకుంటారంటే, నాకు అర్హత లేదు, నేను చిన్నవాడిని, నేనేం చేసి చెప్తాను, నేను చెప్తే ఎవరన్నా వింటారా, నాలో ఆ శక్తి లేదు. సో ఈ విధంగా అనుకుంటారు. యాక్చువల్లీ ఎవరికి శక్తి లేదు, అది కరెక్టే. కాకపోతే మనము భగవంతుడి మీద ఆధారపడి ఆయన కోరుకున్నారు, ఆచార్యులు కోరుకున్నారు కాబట్టి మన శక్తి మేర ప్రయత్నం చేస్తే భగవంతుడు కూడా ప్రసన్నం చెంది ఇంకా శక్తిని ఇస్తారు.
ప్రభుపాద్ వారు అమెరికాకి వెళ్ళినప్పుడు ఏదీ లేదు వారి దగ్గర. ఏమైనా ఉందా? 70 ఏళ్ళ వయసులో వెళ్ళారు. డబ్బు లేదు, మనుషులు లేరు సాయం చేయడానికి, ఏమీ లేదు. కానీ తన శక్తి మేర తను ప్రయత్నం చేశారు కాబట్టి భగవంతుడు కూడా సహాయం చేశారు. కరెక్ట్. భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేశారు. సో అదేవిధంగా మనము ప్రయత్నం చేస్తే భగవంతుడు అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఆ విశ్వాసం ఉండాలి. ఏ విధంగా మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎవరికి ఏం చెప్పాలి, అన్నీ మనకు మన హృదయంలో భగవంతుడు మనకు ఆ జ్ఞానాన్ని ఇస్తారు. సో అది మనము ప్రయత్నం చేయాలి. మనం మన కాలనీలో పక్కింటి వారికి చెప్పవచ్చు, మన బంధువులకి, స్నేహితులకి చెప్పవచ్చు, ఎవరైనా పని చేస్తే చేసే చోట చెప్పవచ్చు. కొందరు భక్తులు మధ్యాహ్నం 1 గంట లంచ్ ఉంటే ఒక అర్ధగంట సేపు తిని ఇంకా అర్ధగంట సేపు భగవద్గీత కూడా చెప్తారు. ఇష్టం అంటే ఎవరికైతే వినాలనే రుచి ఉందో వారికి చెప్తూ ఉంటారు. సో ఎక్కడున్నా కూడా స్థానే స్థితః శృతిగతాం తనుమాన్ మనోభిర్. మన కర్మానుసారంగా మనం ఒక చోట ఉంటున్నాం, కానీ ఎక్కడ పెట్టినా కూడా భగవంతుడు అక్కడ ఉండి మనం భగవంతుడి యొక్క శ్రవణ కీర్తనాలు చేయాలి. నెక్స్ట్. ఏవం కృష్ణ మతే బ్రహ్మన్ నాసక్త్యా శమల ఆత్మన కాలం ప్రదుర భూత్కాలే తడిసౌధామాని యదా. ఐ థింక్ ఇప్పుడు ప్రభుజీస్ అనుకుంటా. ఇప్పుడు ఛాన్స్ ప్రభుజీస్ అనుకుంటా కదా. ప్రభుజీస్ చదువుతారా లేకుంటే? హరే కృష్ణ. సరే మాతయిసే చదువుతా. నిర్మలా మాత. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. హరే కృష్ణ. చదవండి. హరే కృష్ణ. ఉంది ప్రభుజీ, చదువుతుంది. ఓ బ్రాహ్మణ వ్యాసదేవ, సంపూర్ణముగా కృష్ణ మతుడనై ఉన్నవాడను మరియు మాలాత్ముడనై అనాసక్తునిగా ఉన్నవాడను అగు నేను మెరుపు మరియు వెలుగులు ఏకకాలమున సంభవించు రీతి కాలక్రమమున మృత్యువును పొంది ఉంటుంది. హరే కృష్ణ. సో ఇలా నారదముని నిత్యం భగవంతుడి స్మరణ చేసుకుంటూ భౌతిక వస్తువులకి, శరీరానికి అతీతంగా ఉంటూ తన భౌతిక శరీరం ఆధ్యాత్మికం అయిపోయిందని ఇక్కడ ప్రభుపాద చెప్తున్నారు. ఎలా అయితే ఒక ఇనుము వస్తువుని అగ్నిలో పెడితే ఏమవుతుంది, అది కూడా అగ్ని లాగా మారిపోతుంది. అలానే ఈ భౌతిక శరీరం నిత్యం భగవంతుడి సేవలో నిమగ్నం చేస్తే అది కూడా ఆధ్యాత్మికం అవుతుంది. అలానే ఇంకో ముఖ్యమైన విషయం ప్రభుపాద చెప్తున్నారు, భక్తి పరేషానుభవై విరక్తిరన్యత్రశ్చ. ఎప్పుడైతే భక్తి మార్గంలో ఎదుగుతామో ఏమవుతుంది, ఆ భౌతిక విరక్తి అనేది నేచురల్గా ఆటోమేటిక్గా మనలో వచ్చేస్తుంది. భౌతిక విషయాల మీద అనాసక్తి.
అది ఆటోమేటిక్గా వచ్చేస్తుందని ఇక్కడ చెప్పడం జరిగింది. సో కాబట్టి మనము అప్పుడప్పుడు మనకు కామము, క్రోధం ఇవన్నీ మనలో పెరుగుతున్నాయి అని అనుకుంటే మనం ఆధ్యాత్మికంగా ఎదగకపోవచ్చు, అంటే సాధన ఎక్కువగా చేయకపోవచ్చు, అందుకే అవన్నీ పెరుగుతూ ఉండొచ్చు. సో అందుకే నష్టప్రాయ శబద్రేషు నిత్యం భాగవత సేవ, నిత్యం భగవంతుడి సేవలో, భక్తుల సేవలో నిమగ్నం అయితే ఇవన్నీ తొలగిపోతాయి నేచురల్గా. ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా ఒక బ్రహ్మ, తాత్కాలికము, ఆ భావన మనలోకి వచ్చేస్తుందని ఇక్కడ చెప్తున్నాను. సో ఇక్కడ ఒక శుద్ధ భక్తుడు ఎలా సాధన చేస్తూ ఎలా శుద్ధ భక్తుడుగా మారిపోయారో మనం చూడవచ్చు. మనం ఎందుకు ఇవన్నీ చర్చించుకుంటున్నాం? ఎలా అయితే నారదముని శుద్ధ భక్తుడుగా మారాడో దాని ద్వారా మనం కూడా నేర్చుకొని ఆ విధంగా మారాలి. అందుకే మనం ఇది చర్చించుకుంటున్నాం. తను ఏ విధంగా భగవంతుడి సేవ చేశారో ఆ విధంగా మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. మనం అడిగి పోలేము, కానీ ఇస్కాన్ మందిరంలో ఉంటూనే ఆ విధంగా సేవ చేయడానికి ప్రయత్నం చేయాలి. లేకుంటే మరి ఈ జన్మలో భగవంతుడి ధామాన్ని చేరుకోలేము. ప్రయుజ్యమానే మయితం శుద్ధాం భగవతి ఇంతనం ఆరబ్ధ కర్మ నిర్వాణో అన్యపతాత్పాంచ భౌతిక. ఎవరైనా ప్రభుజీ చదవాలనుకుంటున్నారా? లేకుంటే మాతాజీకి ఇస్తాను. ప్రభుజీ మీరు ఒకసారి చదివారు అనుకుంటారా? చదవని వారికి ఛాన్స్ ఇస్తాం. సరే, ప్రభుజీస్ ఎవరు లేపట్లేదు కాబట్టి చదవని వారు మాతాజీకి ఇస్తాను. అతీత దేవి మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభు. భగవంతుని సహచరుడగుటకు తగినట్టి ఆధ్యాత్మిక దేహము అనుగ్రహింపబడిన పిమ్మట నేను పాంచభౌతిక దేహమును త్యజించి తిని, ఆ విధముగా నా సంచిత కర్మఫలములన్నీ అంతరించినవి. హరే కృష్ణ. సో ఇలా తన భౌతిక శరీరాన్ని అంటే వదిలేసి ఆధ్యాత్మికంగా, అతని శరీరం ఆధ్యాత్మిక దేహం అయిపోయింది సేవలో నిమగ్నమైనందుకు. సో తన సంచిత కర్మ అన్నీ కూడా అంతరించినాయి. సో కృష్ణుడు చెప్పినట్టు సర్వధర్మాన్ పరిత్యాజ మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో. అన్ని పాపకర్మలన్నీ కూడా భగవంతుడు తొలగించేస్తాడు. సో భౌతిక గుణాలకు అతీతంగా ఆధ్యాత్మిక గుణాన్ని పెంపొందించుకుంటాడు. సో ఎలా అయితే ఒక అయస్కాంతము వలన ఇనుము కూడా అయస్కాంతంగా మారుతుంది, అలానే భక్తి మార్గంలో భగవత్ సాంగత్యం వల్ల మనలో కూడా భగవంతుడి యొక్క లక్షణాలు, యస్యాస్తి భక్తిర్ భగవతి అకించన సర్వే గుణైస్తత్ర సమాసతే సురః. సో భగవంతుడి యొక్క దివ్య లక్షణాలు మనలో కూడా వస్తాయి. సో భౌతిక జగత్తులో ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన అర్చన. సో బ్రహ్మాజీ నుంచి అంటే బ్రహ్మలోకం నుంచి పాతాళ లోకం వరకు అన్ని లోకాల్లో కూడా ఈ జన్మ ముక్తి ఈ అన్ని కష్టాలు ఎదుర్కోవాల్సిందే. కానీ భగవంతుడి శరణు తీసుకుంటే మనం తప్పకుండా బయటపడవచ్చు అని చెప్తున్నారు. అయితే మనం ఏం చేస్తున్నాం? ఆ ఇనుము
అగ్ని ఉదాహరణ ఉంది కదా, ఇనుము అగ్నిలో పెడితే ఏమవుతుంది, ఇనుము కూడా అగ్నిలాగా మారుతూ ఉంటుంది. కానీ ఆ ఇనుము తీసి నీళ్ళలో పెడితే మళ్ళీ చల్లబడిపోతుంది. సో ఇంద్రతృప్తి చేయడం అలా దాంతో పోల్స్తున్నాను. మనం కొంచెం భక్తి చేస్తున్నాం, తర్వాత మళ్ళీ ఇంద్రతృప్తి, మళ్ళీ భక్తి, మళ్ళీ ఇంద్రతృప్తి. సో ఇలా చేసుకుంటూ పోతే కష్టం. సో ఇప్పుడు మనకు భగవంతుడి కృప అంటే పూర్తి కృప దొరకదు. భగవంతుడు కూడా చూస్తాడు కదా, ఓకే ఈ వ్యక్తికి ఇంకా భౌతిక అభిలాష, ఇంద్రియ తృప్తి మీద ఆసక్తి ఉంది అని. సో ఎప్పటి వరకైతే పూర్తిగా కల్మషాలకు అతీతంగా ఉంటామో అప్పటి వరకు భగవంతుడు శుద్ధీకరణ అంటే అప్పటి వరకు మాయా ప్రభావంలో ఉంటాం, త్రిగుణాలలో ఉండవలసింది. ఓకే, నెక్స్ట్ కల్పాంత ఇదమాదాయ శయనే అభ్యసుదన్వత శిషాయి శోరాను ప్రాణం విశేషాంతరం విభో. చదవండి మార్చి. హరే కృష్ణ. రోహిణి సర్వ పావని దే మధు. హరే కృష్ణ ప్రభుత్వ. హరే కల్పతమున భగవానుడైన నారాయణుడు ప్రళయ జలములతో శయనించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి తత్వములతో సహా ఆ భగవానుని యందు ప్రవేశింపగా నేను కూడా అతని శ్వాస ద్వారా ప్రవేశించి తిని. హరే కృష్ణ. సో ఈ యుగంతమున బ్రహ్మాజీతో సహా అందరు జీవులు భగవంతుని యందు ప్రవేశిస్తారు. శ్వాసలో తీసుకున్నప్పుడు, మళ్ళీ శ్వాస వదిలినప్పుడు మళ్ళీ ఈ భౌతిక ప్రపంచము అంటే ఈ బ్రహ్మాండము, అందులో బ్రహ్మ మిగతా అందరూ అందులో ప్రవేశిస్తారు. సో ప్రభుపాద ఏమంటున్నారంటే యాక్చువల్గా భగవంతుడు వారి భక్తులు ఈ జన్మ మృత్యులకి అతీతంగా ఉంటారు. కానీ నారదముని బ్రహ్మాజీ యొక్క కుమారులాగా పుట్టడము అది ఒక లీల. నారదుని యాక్చువల్గా ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడి యొక్క నిత్య పరికరుడు, శుద్ధ భక్తుడు. కానీ ఈ భౌతిక జగత్తులో వచ్చినప్పుడు ఒక శుద్రాని యొక్క కుమారులాగా పుట్టడం, అదంతా కూడా భగవంతుడి యొక్క లీల. ఆ విధంగా ఏర్పాటు చేశారు. ప్రభుపాద చెప్తున్నారు, వారు సాధారణమైన వ్యక్తులు కాదు అని. సహస్రయుగ పర్యాంతే ఉత్తాయేదం శిశుక్షత మరిచి మిశ్ర విషయ ప్రాణేభ్యోహంచ జగ్నిరే. ఓకే, ఎవరైనా చదవని వారు? హరే కృష్ణ. విద్యా దేవి హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సహస్ర యుగముల పిమ్మట 4,43,20,000 సంవత్సరములు భగవత్ సంకల్పముచే బ్రహ్మదేవుడు సృష్టి కార్యముకై మేల్కొనినప్పుడు మరీచి, అంగీరుడు, అత్రి వంటి సమస్త ఋషులు భగవానుని దివ్య దేహం నుండి ఆవిర్భవించిరి. నేను వారితో పాటుగా ఆవిర్భవించితిని. హరే కృష్ణ. 4,32,00,000 సంవత్సరాలు అంతసేపు భగవంతుడిలో ఉండిపోయారు. తర్వాత మళ్ళీ భగవంతుడి దేహం నుంచి ఆవిర్భవించాలని చెప్తున్నారు.
సో ఒక బ్రహ్మాజీ యొక్క పగలు ఇంత సమయం, రాత్రి అంతే సమయం. సో రాత్రిపూట గర్భోదక్ష విష్ణు దేహంలో ఉంటారు యోగ నిద్రలో ఉన్నప్పుడు. తర్వాత ఆ యోగ నిద్ర తర్వాత మళ్ళీ వారు ఆవిర్భవిస్తారు, నారదుని వేరే ఋషులంతా కూడా. ఇది భగవంతుడి యొక్క ఆ విధంగా ఏర్పాటు చేస్తారు. అంతర్బహిశ్చ లోకాం స్త్రీన్ పర్యేమ్యా స్కందిత్ తవ్రత అనుగ్రహన్మా విష్ణు అవిఘాతాగతి క్వచిత్. ఓకే, ఎవరైనా ఇంకా చదవని వారు ఎవరైనా చదవదలుచుకుంటే ఓకే. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, ఆనాటి నుండి మహావిష్ణువు కరుణచే ఆధ్యాత్మిక జగమునందును భౌతిక జగత్తు యొక్క ముల్లోకముల యందును అప్రతిహతముగా నేను సంచరింపగలుగుచున్నాను. భగవానుని అకుంఠిత భక్తి యందు నేను స్థిరముగా నెలకొని ఉండుటయే అందులకు కారణము. థ్యాంక్ యూ ప్రభుజీ. సో నారదుని హరేష్ అప్పటి నుంచి అన్ని ముల్లోకాల్లో అప్రతిహతంగా సంచరించగలుగుతున్నారు. దానికి కారణం ఏంటి? భగవంతుడి ఎంతో అకుంఠిత భక్తి ముందు స్థిరంగా ఉండడం వల్ల ఆ విధంగా తిరగలుగుతున్నారు. ఎందుకు తిరుగుతున్నారు? ప్రచారం, భగవంతుడి యొక్క గొప్పతనాన్ని, గుణాన్ని అందరికీ ప్రచారం చేయడం కోసం నారదముని అలా తిరుగుతున్నారు, అందరికీ ఈ జ్ఞానాన్ని చెప్పడానికి. సో జ్ఞానులు, కర్మీస్ వీరంతా కూడా పతనం అవుతూ ఉంటారు. సో వారు ఆధ్యాత్మిక జగత్తుకి వెళ్ళలేరు. కానీ నారదముని లాంటి భక్తులు శుద్ధ భక్తులు కాబట్టి భగవంతుడు వారికి ఆ శక్తిని ఇచ్చారు. సో నారదుని అందుకే అన్ని లోకాల్లో తిరుగుతూ వివిధ రకాల వ్యక్తుల్ని భక్తులుగా మార్చడం జరిగింది. భాగవతంలో మనం చూడవచ్చు, అతని శిష్యులు ఎంతో మంది, చాలా మంది ఉంటారు. సో మనం కూడా అంటే ఆ విధంగా తిరగలేము ప్రస్తుతం. కాకపోతే ఎంత తీవ్రమైన భక్తి, శుద్ధమైన భక్తి చేస్తే అంతగా గుణాలకు అతీతంగా ఉండగలుగుతాం. సో నారదునికి ఆ స్వాతంత్రం అందుకే దొరికింది. మనం కూడా గుణాలకు అతీతంగా ఉంటే అది నిజమైన స్వాతంత్రం. మనం స్వాతంత్ర దినాన్ని జరుపుకుంటాం. బ్రిటిష్ నుంచి నాకు స్వాతంత్రం దొరికింది, వారి నుంచి అని. కానీ అది నిజమైన స్వాతంత్ర దినం కాదు. ఎప్పుడైతే మనం ఈ భౌతిక జగత్తు వదిలేస్తామో అదే నిజమైన స్వాతంత్ర దినం. అప్పుడే మనము నిజంగా కష్టాల నుంచి బయటపడినట్టు. ఎందుకంటే భౌతిక జగత్తులో కేవలము అంటే ఈ భౌతిక శరీరంలో ఉండడంతోనే ఎన్నో కష్టాలని ఎదుర్కొంటున్నాం. త్రిగుణాల్లో ఉంటూ ఎన్నో బాధలను ఎదుర్కొంటున్నాం. సో అప్పుడు నిజంగా స్వాతంత్రం ఉందని ఎలా చెప్పవచ్చు? చెప్పలేం. నెక్స్ట్, దేవదత్త మిమాం వీణం సర్వబ్రహ్మ విభూషితం మూర్ఛయిత్వా హరికథాం గాయమానశ్చ రమ్యః. సో ఆయన తిరుగుతూ ఏం చేశారో చెప్పడం జరిగింది. చదవండి మాతకి. రమాదేవి
హరే కృష్ణ. ప్రభుజీ అది కొంచెము ఈ విధంగా శ్రీకృష్ణ భగవానునిచే నాకు ప్రసాదితమైనదియు మరియు స్వరబ్రహ్మ విభూషితమైనదియు అగు ఈ వీణను మీటుచు నిరంతర హరికథా గానముతో నేను సంచరించుచున్నాను. సో ఈ వీణ లింగ పురాణంలో చెప్పారంట, జీవ గోస్వామి చెప్తున్నారు. అది కృష్ణుడు నారదమునికి బహుమతిగా ఇచ్చారంట. ఈ వీణ భగవంతుడితో సమానము. ఆ వీణ నుంచి ఆధ్యాత్మిక శబ్దాలే బయటికి వస్తాయి, భగవంతుడి గుణాల గురించి. సా రే గామ పాద నీస, ఇది ఆధ్యాత్మికమైన శబ్దాలు. తద్వారా భగవంతుడి గుణాల్ని ప్రచారం చేయాలి అని చెప్తున్నారు. సో ఈ వీణతో అతను అన్ని చోట్ల తిరిగి భగవంతుడి గుణాల్ని ప్రచారం చేస్తున్నారు. సో భగవంతుడు ప్రతి ఒక్కరికి వివిధ శక్తులు ఇస్తారు. నారదమునికి వీణ ఇచ్చారు, అలానే మనకు కొన్ని శక్తులు బహుమతిగా ఇవ్వవచ్చు. కానీ ఆ శక్తుల్ని మనం భగవంతుడి సేవలో వినియోగిస్తున్నామా లేకుంటే మన సేవలోనే వినియోగిస్తున్నామా చూడాలి. సో ఒకవేళ అలా వినియోగించకపోతే భగవంతుడు ఆ శక్తుల్ని తీసేసుకుంటారు. ఒక కథ ఉంది కదా, మన పునర్ముష్టిక భవ, పునర్మూషిక భవ. మూషిక ఒక సాధువు దగ్గరికి వెళ్ళి, పిల్లి నాకు తరచు కష్టం ఇస్తుందంటే నన్ను పిల్లిగా చేయమంటారు, పిల్లిగా మార్చేస్తారు. తర్వాత పిల్లి కుక్కగా మార్చమంటుంది. అలా పోతూ పోతూ ఒక పులిలాగా మారిపోతాడు. పులిలాగా మారిపోయాక ఏమవుతుంది, ఆ సాధువునే తినేయాలని ప్రయత్నం చేస్తుంది. అప్పుడు ఆ సాధు పునర్మూషిక భవ అని మళ్ళీ మూషికలాగా మార్చేస్తుంది. సో అలానే మనం భగవంతుడు మనకు కొన్ని శక్తుల్ని ఇస్తారు. ఆ శక్తుల్ని భగవంతుడి సేవలో నిమగ్నం చేయకుండా మనమే ఇంద్రియ తృప్తి చేస్తూ ఉంటే ఆ శక్తుల్ని భగవంతుడు మళ్ళీ తీసేసుకుంటాడు. సో ఒకవేళ ఆయన సేవలో నిమగ్నం చేస్తే ఇంకా ఎక్కువ శక్తిని భగవంతుడు మనకిస్తారు. నెక్స్ట్, ప్రగాయత స్వీర్యాన్ని తీర్థపాద ప్రియశవ అవుత ఇవ మే శీఘ్రం దర్శనం యాతి చేతసి. మంజులాలి కృష్ణ ప్రభుజీ ప్రణామ్స్ ప్రభుజీ. నేను తన నీలా కీర్తనమును ప్రారంభించినంతనే శ్రవణానందకరములకు లీలను మరియు మహిమలను కలిగిన దేవదేవుడైన శ్రీకృష్ణుడు ఆహ్వానింపబడిన చందమున శీఘ్రమే నా హృదయమునందు దర్శనమిచ్చాను. హరే కృష్ణ ప్రభు. భగవంతుడి యొక్క నామరూప గుణలీలని ఎప్పుడైతే మనము కీర్తనం చేస్తామో అది భగవంతుడితో సమానము అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శుద్ధ భావంతో ఎప్పుడైతే భక్తులు ఈ విధంగా చేస్తారో భగవంతుడు వారికి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో భక్తుడి యొక్క హృదయం ఒక ఆధ్యాత్మికమైన టెలివిజన్ అని ప్రభుపాద చెప్తున్నారు. ఓకే, సో ఆ ఆధ్యాత్మిక ఏదైతే టెలివిజన్ ఉందో హృదయ దర్పణం. సో భగవంతుడు అక్కడ దర్శనం ఇస్తున్నారు. సో ఎందుకు శ్రద్ధతో ఉత్సాహంతో భక్తులు శ్రవణ కీర్తనం చేయడం వల్ల అలా భక్తుడి యొక్క హృదయంలో భగవంతుడు దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో మనము అలా శ్రద్ధతో ఉత్సాహంతో చేస్తే భగవంతుడు మన హృదయంలో దర్శనం ఇస్తారు అతని లీలలు. మనం ఆ విధంగా చేయకపోతే టీవీ మొబైల్ పట్ల ఆసక్తిని పెంచుకుంటాం. సో భగవంతుడు తన శుద్ధ భక్తుల యొక్క కీర్తనకి చాలా సంతోషపడతారు. అందుకే ఎప్పుడైతే భక్తుడు ఇలా కీర్తనము చేస్తారో శుద్ధ భక్తులు, భగవంతుడు అక్కడ అవతరిస్తారు అని ప్రభుపాద చెప్తున్నారు.
సో నిత్యం మనం ఈ విధంగా చేస్తే మన హృదయంలో నిత్యం భగవంతుని దర్శనం చేయొచ్చు అని చెప్తున్నారు. బయట మనకు టీవీ, మొబైల్, అప్పుడు దాని మీద ఆసక్తిని కోల్పోతాం. కాబట్టి శ్రద్ధతో ఉత్సాహంగా మనము శ్రవణము, కీర్తనము చేయాలి. అదే ఇక్కడ చెప్తున్నారు. ఓకే, సో ఇంతవరకు మనం కొంత ఆపేద్దాం. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ్ హరే రామ్, రామ్ రామ్ హరే హరే. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా? సువర్ణ సంధ్య వేణు, మీకు ప్రశ్న ఉందా? మాత్రం మీకు చదవాలని లేకనా? హరే కృష్ణ చదువుదాం అనుకున్నాం. ఓకే ఓకే, హరే కృష్ణ దండోత్పన్నందుకు. క్లాస్ చాలా బాగుంది ప్రభు. శ్రవణం ఎంత ఉన్నతమైనటువంటిది అన్నదానికి మనం ఈ క్లాస్లో తెలుసుకున్నాము. అంటే మనం రజోగుణంలో తమోగుణంలో ఉంటాము కాబట్టి అందులో నుంచి మనం బయటపడాలనంటే శ్రవణం అనేది మనల్ని అందులో నుంచి బయటికి తీసుకు అనేది తెలుసుకోగలిగాము. ఇంకోటి భౌతికమైనటువంటి కోరికలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి మనము పరిస్థితులు కాకుండా భగవంతుని గురించి మనం ఎక్కువ చింతన చేయడం వల్ల వాటి నుంచి బయటపడే ఉన్నది అనేది తెలియజేశారు. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనము భగవంతునికి ప్రేయర్ చేసేటప్పుడు చేసిన తర్వాత భగవంతుడు దాన్ని తీసుకున్నారా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు మనం ప్రేయర్ చేసింది భగవంతుడికి, అంటే దాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి? ఎలా మనం దాన్ని భగవంతుడు తీసుకోవాలి? భగవంతుడు స్వీకరించాడా లేదా? ఓకే, స్వీకరించాలా లేదా? ఓకే, అంటే ఏమైనా ఉదాహరణ ఏమైనా? ఓకే 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 యాక్చువల్లీ భగవంతుడి సేవ చేస్తే అది భగవంతుడు ప్రసన్నం అయ్యాడా లేదా అని తెలుసుకోవడం, అది ఇచ్చిన భక్తుడు ప్రసన్నం అయ్యారా లేదా చూడాలి. ఎస్ఏ ప్రసాద భగవత్ ప్రసాదం. సో భగవంతుడి భక్తులు ప్రసన్నం చెందితే భగవంతుడు ప్రసన్నం చెందినట్టే. సో మనకు సాధారణంగా ఎవరైతే సేవ ఇస్తారో ఆ భక్తులు ప్రసన్నం చెందారా లేదా, వారు చెప్పిన విధంగా చేశామా లేదా, సో అది మనం చూసుకోవాలి. సో వారు ప్రసన్నం చెందితే భగవంతుడు ప్రసన్నం చెందినట్టు. అలానే మనం సేవ చేసేటప్పుడు ఏ భావనలో చేస్తున్నాం, సరైన భావనలో చేస్తున్నామా లేదా అది కూడా చూడాలి. సో సరైన భావనలో చేస్తే, ఎందుకంటే మన భావన ఏముందో ఎవరికి తెలీదు. సేవ ఇచ్చే వారికి కూడా మన భావన తెలియకపోవచ్చు. సో సేవ ఇచ్చేవారు సేవతో ప్రసన్నం చెందుతారు, కానీ భగవంతుడు మన భావన చూస్తున్నారు, భావగ్రాహి జనార్దన్. సో అది కూడా సరిగా ఉంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ స్వప్న మాతాజీ. హరే కృష్ణ. Asking regarding prayers, సేవ. అచ్చా, భగవంతుడికి మనం చేసిన ప్రార్థనలు గురించి అడుగుతున్నారా?
అవి ప్రసన్నం చెందుతున్నాయి. మీరు అడిగింది సేవనా లేకుంటే ప్రార్థననా? అంటే ప్రార్థన చేస్తే భగవంతుడు దాన్ని స్వీకరించిన తర్వాత మనకి ఏ రకంగా మెరిసి ఇస్తున్నాడు అనేది మనం ఎలా దాన్ని. ఓకే సారీ, నేను సేవ అనుకున్నా. ఓకే, మనకు భగవంతుడికి చేసిన ప్రార్థన సరైన భావనలో చేస్తే భగవంతుడు ప్రసన్నం చెందుతారు. అది ఎలా తెలుస్తుంది ప్రసన్నం చెందారు అంటే, మనకు సంతృప్తిని ఇస్తుంది. అహేతుకి అప్రతిహత ఏ ఆత్మ సుప్రసీదతి. మనం సరైన భావనలో చేస్తే మనకు సంతృప్తి వస్తుంది. సో భక్తి భావనలో చేయాలని ఆచార్యం చెప్తున్నారు. సో ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. హరే కృష్ణ. ఓకే, స్వప్న మాధవి. హరే కృష్ణ ప్రభుజీ, దండత్వన. హరే కృష్ణ ప్రభుజీ, అంటే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మనం వైష్ణవ అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్ అంటే మీరు ఇప్పుడు డీల్ చేసింది కాకుండా అండ్ భాగవతం చెప్పింది కాకుండా, అంటే లైక్ వైష్ణవ అపరాధం చేస్తే మనకి భౌతికంగా సఫరింగ్స్ వస్తాయా లేదా భక్తిలో వస్తాయా సఫరింగ్స్? అంటే భక్తిలో మనకి ప్రాబ్లమ్స్ వస్తాయా? అదర్వైజ్ భౌతికంగా ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఆర్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, వాట్ ఎవర్, వైష్ణవ అపరాధం భక్తులకి అపరాధం చేస్తే, సో భక్తులకి అపరాధం చేస్తే రెండు విధాలుగా మనకు కష్టం రావచ్చు. ఆధ్యాత్మికంగా మన భక్తి ఎదుగుదల ఆపేయవచ్చు, భౌతికంగా కూడా కష్టాలు రావచ్చు. ఇప్పుడు మనము హరిదాస్ ఠాకూర్ లీలలో చూడవచ్చు. ఎవరైతే ఆయన పట్ల అపరాధం చేశారో కొందరికి ఇప్పుడు రామచంద్ర ఖాన్ ఆయన అపరాధం చేశారు. తర్వాత ఏమైంది, అతని యాక్చువల్గా అతను కేవలం హరిదాస్ ఠాకూరే కాదు, నిత్యానంద ప్రభు మీద అపరాధం చేశారు. సో తర్వాత మొఘలులు వచ్చి ఆయన ఇంట్లో కావుని చంపేయడము మరియు అన్ని దోచుకోవడము అలా జరుగుతుంది. సో ఆధ్యాత్మికంగా భౌతికంగా రెండు విధాలుగా కష్టాలు రావచ్చు. సో కానీ ఏ విధంగా కష్టాలు వస్తాయి అనేది దానిని పక్కన పెట్టి, ముఖ్యంగా ఎలా అపరాధాలు చేయకుండా ఉండాలి, ఒకవేళ అపరాధం చేస్తే ఎలా బయటపడాలో దాని గురించి ఆలోచించాలి. సో అపరాధం చేస్తే అపరాధం చేసిన వ్యక్తి పట్ల అంటే పశ్చాత్తాప భావంలో ఉండి వారిని మనము మన్నించమని కోరుకోవాలి. సో ఆ విధంగా మనము వారు మన్నిస్తే మనకు ఆ కష్టాల నుంచి బయటపడతాం. దుర్వాసముని అంబరీష్ మహారాజ్ పట్ల అపరాధం చేసి ఆ సుదర్శన చక్రం అతను చంపడానికి తిరుగుతూ ఉంటే అన్ని లోకాలు తిరిగాడు. ఆఖరికి విష్ణువు దగ్గరికి వస్తే కూడా అదే చెప్పారు, మీరు అంబరీష్ మహారాజ్ దగ్గరికి వెళ్ళి మన్నించమని కోరుకోండి అని చెప్తారు. అప్పుడు అతని దగ్గరికి వెళ్ళి మన్నించమని కోరుకున్నప్పుడే ఆ సుదర్శన చక్రం అవుతుంది. సో అది ముఖ్యమైనది. ఏ విధంగా కష్టాలు వస్తాయి అనేది అది భగవంతుడి ఇష్టం. కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, ఈ వివిధ రకాలుగా ఉండొచ్చు. ఓకే, హరే కృష్ణ. నెక్స్ట్ శాంతా మాతాజీ. హరే కృష్ణ ప్రభు, ప్రణామాలు. మీరు ఇప్పుడు చెప్పారు కదా, యుద్ధం చేసుకుంటా కూడా భగవంతుని నామం జపించాలి అన్నారు కదా. అలాంటప్పుడు మేము కూడా ఒక 5-6 మాలలు చేయగలుగుతాము. తర్వాత హెల్త్ ప్రాబ్లమ్స్ బట్టి పొద్దున వాకింగ్ చేయవలసి వస్తుంది. అలాంటప్పుడు చాంటింగ్ బ్యాగ్ తీసుకొని చాంటింగ్ చేసుకుంటా వాకింగ్ చేస్తాం. మరి అది కుదరదా?
మీరు అనేది వాకింగ్ చేసుకుంటూ జపం చేస్తే ఓకే అని అంటున్నారా? నో ప్రాబ్లం. మనం ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడప్పుడు హెల్త్ బాగాలేకపోతే, లేకుంటే ముసలితనంలో కూడా కింద కూర్చొని ఆసనంలో కూర్చొని చేయడం కష్టం అవ్వచ్చు. సో నడుచుకుంటూ చేస్తే ప్రాబ్లం ఏం లేదు. కానీ నడుచుకుంటూ కంటే చైర్లో కూర్చొని చేస్తే బెటర్. అంటే ఇప్పుడు హెల్త్ పరంగా వాకింగ్ చేయాలంటారు కదా డాక్టర్స్. అది ఎక్స్ట్రా రౌండ్స్ చేసేటప్పుడు చేయొచ్చు. అది హెల్త్ బాగుండాలని అప్పుడే చేయాల్సిన పని లేదు కదా. ఇంకా వేరే 22 గంటలు ఉన్నాయి కదా. అంటే వాకింగ్ చేస్తే మనసు అటు ఇటు వెళ్ళవచ్చు. అవును. వాకింగ్ చేస్తే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అంటే ఏం జరుగుతుంది, మనసు నిలకడగా ఉండకపోవచ్చు. అవును. చోట కూర్చొని చేస్తే మంచిది. 2 అయిపోతాయి, హెల్త్ కూడా అయిపోతుంది, వాకింగ్ అయిపోతుంది. ఓకే. అలా అంటే పొద్దున 16 రౌండ్స్ కూర్చొని చేసి తర్వాత వెళ్తే వెళ్ళొచ్చు. తర్వాత సమయం అప్పుడు చేయొచ్చు. అప్పుడు ఓకే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. నరసింహులు ప్రభు. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు ప్రభు. హరే కృష్ణ ప్రభు, ఒక చిన్న డౌట్ ఉంది. అదే మనం ప్రేయర్స్ చేస్తాం కదా దేవుడికి. హరిబోల్. చెప్పండి. ప్రేయర్స్ చేస్తాం కదా, డైరెక్ట్ దేవుడు ఎక్సెప్ట్ చేస్తాడా లేకుంటే గురు మహారాజ్ త్రూ ఎక్సెప్ట్ చేస్తాడా ప్రేయర్స్? అచ్చా, మనం ప్రేయర్ చేస్తాం కదా, మనం ఏమైనా ప్రేయర్ చేయం, మన బాధ సుఖం ఏదైనా, అంటే మనం విన్నపం చేసుకోవాలంటే డైరెక్ట్ కృష్ణుడు అయితే ఎక్సెప్ట్ చేస్తాడా లేకుంటే మహారాజ్ త్రూ లేకుంటే శ్రీల ప్రభుపాద్ త్రూ చేస్తారు, ఎక్సెప్ట్ చేస్తారు? యాక్చువల్లీ సాధారణంగా మనం ఏం చేసినా కూడా గురు మాధ్యమంగా మనము అర్పించాలి, అప్పుడు కృష్ణుడు స్వీకరిస్తాడు. మనం ఆరతి చేసేటప్పుడు కూడా అందుకే గురువు యొక్క అంటే ఆజ్ఞని అంటే ఆయనను వేడుకొని తర్వాత కృష్ణుడు అలా వారికి సేవ చేస్తాం. సో ప్రార్థన చేసేటప్పుడు కూడా మనం గురువుని గుర్తుపెట్టుకొని చేయవచ్చు. గురువు యొక్క కృప ద్వారానే నేను ఈరోజు కృష్ణుడికి ప్రార్థన చేయగలుగుతున్నాను. సో ఆ విధంగా చేయవచ్చు. ఆ విధంగా చేస్తే కృష్ణుడు తొందరగా స్వీకరిస్తాడు. కరెక్ట్. థ్యాంక్ యూ ప్రభు. ఇంకోటి చిన్నది, అయితే ఇప్పుడు మనం ఏదైనా పూజ చేసినప్పుడు ఏదైనా మనము చేస్తాము, ఇప్పుడు మనం అగరబత్తి అయినా ఆఫరింగ్ అయినా తులసి ఆఫరింగ్ అయినా ఏదైనా మహారాజ్ ముంగట ఇట్లా చూపించి మళ్ళా కృష్ణునికి చూపించాలా? కరెక్టే. వారి అంటే ఫస్ట్ గురువుల యొక్క పర్మిషన్ తీసుకొని తర్వాత మనం కృష్ణుడికి అర్పిస్తాం. వారి ద్వారానే మనం అర్పించగలం, డైరెక్ట్గా మనం కృష్ణుడికి అర్పించగలం. సో ఒక చాట్లో సంచిత కర్మ ఫలము అంటే ఏంటి, మన మొత్తం జీవితంలో చేసిన మంచి చెడు కర్మ అన్ని కర్మలన్నీ కలిసి దాన్ని సంచిత కర్మ అంటారు. హరే కృష్ణ. ఓకే ప్రభు, థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. ఇంకెవరికైనా ప్రశ్నలు ఉన్నాయా లేకుంటే మనం ఇక్కడితో ముగిద్దాం? ఓకే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. చాలా ధన్యవాదాలు. श्रीमद् भागवतम की जय, श्री प्रभुपाद की जय, समवेत गौरव भक्त वृंद की जय, ताई गौर प्रेमानंदे हरि हरि बोल।
वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनन्तकोटि वैष्णव की